చూడండి పిల్లలు స్టార్ట్స్ ఇప్పుడు మళ్ళీ మదనికలు ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఈమె కూడా వేడి వేసినట్లు ఆమె చేతిలో బాణము పైన చెట్లని ఇచ్చాడు, వాటి తీగలు కూడా అల్లుకున్నట్లు ఇచ్చాడు. ఆమె కాళ్ళు చూడండి, కాళ్ళు ఎత్తినప్పుడు 2 వేల మధ్యలో గ్యాప్ ఉంది. ఆ 2 వేలకి మట్టెలు కూడా ఇచ్చాడు. అంటే పెళ్ళైన స్త్రీలు మట్టెలు వాడతారు కదా, అది అప్పటి నుంచే వాడుతున్నట్లు తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ఇప్పుడు వాడుతున్న నగలన్నీ కనిపిస్తాయి. ఆ పై చేతి ఉంగరాలు, గాజులు, మెల్లోని హారాలు ఇవన్నీ సాంప్రదాయంగా వాడుతున్నట్లు తెలుసుకోవచ్చు మనం. అలాగే మనకి టెంపుల్ షేప్ అనేది ఫ్లవర్స్ లాగా ఉంటుంది. దీన్నే స్టార్ షేప్లో ఉందంటాం. మీరు ప్లాట్ఫామ్ చూడండి, పైన కప్పు చూడండి, ఇలానే ఉంటుంది, పైనుంచి ఇట్లా కనిపిస్తుంది. అలాగే ఏనుగులన్నీ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి ప్రదక్షిణ చేస్తున్నట్టు మనకి డైరెక్షన్ చూపిస్తున్నట్లు ఇచ్చాడు. గుడి చుట్టూ ఇట్లా తిరగాలి అన్నట్లు ఇచ్చాడు. సో వీటినే ఎందుకు చెక్కిందంటే అప్పుడు ఇక్కడికి రాళ్ళని తీసుకురావడానికి, రాళ్ళు పైకెత్తడానికి ఏనుగులను వాడేవాళ్ళు. వాటి సహాయానికి గుర్తుగా ఇచ్చాడు. మళ్ళీ ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. ఈ లైన్లో మొత్తం చుట్టూరా 526 ఉన్నాయి. 526 రకాలుగా ఇచ్చాడు. ఇందులో ఏ రెండు ఒకే విధంగా ఉండవు. ప్రతి దానిలో ఏదో ఒక చిన్న డిఫరెన్స్ ఇచ్చారు. తెలియచేయండి. ఇక్కడ ఒక టెంపుల్ ఉండేది, కామేశ్వర ఆలయం అని. అది శిథిలావస్థలో ఉందని మళ్ళీ కట్టడానికి ఇప్పుతున్నారు. కిందంతా ఇసుక ఉంది చూడండి. కాకతీయ కట్టడాలు మొత్తం ఇసుక మీద కట్టారు. ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. అంటే భూమి లోపల కూడా వాళ్ళు 10-15 ఫీట్లో మట్టిని తీసేసి అది ఇసుకతో నింపి ఆ పైన రాళ్ళు పేర్చుకుంటూ వచ్చేవారు. అంటే ఇసుక వాడడానికి కారణం ఏంటంటే భూకంపాలు లాంటివి వచ్చినా బిల్డింగ్ కుంగుతుంది కానీ కూలిపోదు. అందుకే పురాతన కట్టడాలు మొత్తం ఇసుక మీద కట్టారు. ఇప్పుడు ఈ లోపల కూడా ఫ్లవర్స్ దాకా ఇసుకే ఉంటుంది. ఇది శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటాం. ఇప్పుడు ఇదేమో వాళ్ళ కిచెన్, అది ప్రసాదాలు అది తయారు చేశారు, అప్పటి వంటశాల అది. కొంచెం ఇట్లండి.